హాయ్ ఫ్రెండ్స్, వెజిటబుల్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా బంగాళాదుంప, క్యారెట్, బీన్స్, టొమాటో, ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొన్ని కొబ్బరి ముక్కల్ని, నానబెట్టిన ముంతమామిడి పప్పుని, కొన్ని గసగసాలను వేసుకోవాలి. 2 లవంగాలు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకొని పావు టీ స్పూన్ సోంపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని అందులోకి కొంచెం నూనె వేసి, నూనె వేడయ్యాక లైట్గా మసాలా వేసుకొని అందులోకి పచ్చిమిర్చి వేసుకొని అది వేగాక ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని, ఉల్లిపాయలు వేగాక టమోటా ముక్కల్ని వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని వేసుకొని బాగా వేపుకొని ఆ తర్వాత మిక్సీ జార్లో పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, అన్నీ వేసేసాక నీళ్ళని అడ్జస్ట్ చేసుకొని ఒక 2 నుంచి 3 విజిల్ ఉడికిస్తే టేస్టీ వెజిటబుల్ కుర్మా రెడీ అయిపోతుంది. ఈ వెజిటబుల్ కుర్మాలో హెల్దీ వెజిటబుల్స్ యూస్ చేస్తాం కాబట్టి ఇది చాలా హెల్దీ. ఇంకా ఇది చపాతీతో బాగుంటుంది, వెజిటబుల్ రైస్తో బాగుంటుంది. ఇంకా ఇలాంటి రెసిపీస్ కిడ్స్కి లంచ్ బాక్స్లో ఇస్తే చాలా హెల్దీ కూడా. వెజిటేబుల్స్ సపరేట్గా తినని పిల్లలు ఇలా కర్రీస్, ఇలా వెజిటబుల్ రైస్లో చేసిస్తే తింటారు కాబట్టి కొంచెం హెల్దీగా ఉంటారు. ఈ కుర్మా కాంబినేషన్తో ఇలా కలర్ఫుల్గా హెల్దీ వెజిటబుల్ రైస్ చేసి ఇలా వెజిటబుల్ కుర్మా ఇచ్చారంటే వెజిటబుల్స్ తినని పిల్లలకు కూడా ఇలా చేసి పెడితే తింటారు, హెల్దీ కూడా. సో ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నేనైతే ఈవినింగ్ స్నాక్స్గా ఇలాంటి సుండలు అయితే చేస్తాను. బఠానాలు ఇలాంటివి ఇచ్చామంటే పిల్లలకి చాలా హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.